వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీ మెయిన్ టాపిక్స్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాము. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టేబుల్ నుంచి మాత్రం కంపల్సరీ 1 బిట్ అయితే కంపల్సరీగా వస్తుంది. టెట్లోనైతేనేమి డిఎస్సిలోనైతేనేమి కంపల్సరీ వస్తుంది. ఇక్కడ మనకు మనో సాంఘిక వికాస సిద్ధాంతం అంటాం దీన్ని. సైకో సోషియో డెవలప్మెంట్ థియరీ. దీన్ని మనకు కనుగొన్నది ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్ గారు ప్రతిపాదించడం అనేది జరిగింది. ఇతను జర్మనీ దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. 1 బిట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. మినిమం 1 or 2 బిట్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. ఇక్కడ మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 2023 ఈ బుక్స్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ టెస్ట్ అనేటివి రాసుకోవచ్చు. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, డిఎస్సికి కూడా యూజ్ అయ్యే విధంగా విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, ఈ విధంగా మీకు టెస్ట్ సిరీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ ఉంటాయి, వీటిలో మళ్ళీ లెసన్ వైజ్ ఉంటాయి. సైకాలజీ కూడా మీకు టాపిక్ వైజ్ ఉంది. వీడియోస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. వీడియోస్ అన్నీ ఫ్రీగానే పెట్టున్నాం ఛానల్లో. ఓకే, ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయండి. రాయండి ఒకసారి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దాము. వీటిలో భాగంగా అభ్యసన సిద్ధాంతాలు మోస్ట్ ఇంపార్టెంట్. రక్షక తంత్రాలు, సంఘర్షణలు, ఇవన్నీ ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ప్లేలిస్ట్ చెక్ చేయండి. కింద మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం మనకు అందజేసింది, ప్రతిపాదించింది ఎరిక్ ఎరిక్సన్ గారండి. ఇతను మనకు జర్మనీ దేశానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాము. ఇతను చూసినట్టయితే సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అనుచరుడు ఎవరంటే ఎరిక్ ఎరిక్సన్ అండి. ఇక్కడ మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చేశాడు? మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎరిక్ ఎరిక్సన్ గారు మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించడం జరిగింది. ఈ మనో విశ్లేషణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే లిబిడో ప్రభావం వల్లనే మూర్తిమత్వం అనేది జరుగుతుంది అని చెప్పి మనో విశ్లేషణ సిద్ధాంతం మనకు తెలిపితే, సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో ఈయనేం తెలుపుతారంటే అహం ఎదుర్కొనే తీరు వల్ల మన పర్సనాలిటీ అనేది డెవలప్మెంట్ చెందుతుంది అని చెప్పి ఎరిక్ ఎరిక్సన్ గారు తెలపడం అనేది జరుగుతుంది. డిఫరెన్స్ చూడండి. లిబిడో ప్రభావం వల్ల మూర్తిమత్వ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని లిబిడో గురించి చెప్తే సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు, ఎరిక్ ఎరిక్సన్ గారు అయితే అహం ఎదుర్కొనేటువంటి తీరు ఏ విధంగా ఉందో ఆ విధానం వల్ల మనకు మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది అని చెప్తాడు. ఈ లిబిడో అంటే మనకు తెలిసిందే కదా. దీని బేస్డ్గానే మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు మనో లైంగిక వికాస సిద్ధాంతం కూడా కనుగొనడం అనేది జరిగిందండి. మనో విశ్లేషణ సిద్ధాంతము సిగ్మండ్ ఫ్రాయిడ్ గారే కనుగొన్నారు. మనో లైంగిక విశ్లేషణ సిద్ధాంతం కూడా దీంట్లోనే మనం ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో, చేతనము, ఉపచేతనము, అచేతనము, ఇవన్నీ మనకు మౌఖిక దశ, ఆసన దశ, మనోలైంగిక వికాస దశలు కూడా చూసుకుంటాము. మౌఖిక దశ, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ, ఇవన్నీ మనకు ఇక్కడ వస్తాయండి. అది మనం సపరేట్ వీడియో చేసుకుందాం. ఇదైతే మనకు మనో సాంఘిక వికాస సిద్ధాంతం గురించి చూద్దామండి. ఇది మనకు సంబంధించి ఈ బాక్స్ ఏదైతే ఉందో మనకు చూసినట్టయితే ఈ బాక్స్ కనుక నేర్చుకున్నట్టయితే 1 or 2 బిట్స్ అనేటివి మాత్రం కంపల్సరీ వస్తాయి. ఫస్ట్ వన్ చూద్దాం. పూర్వ శైశవ దశ ఏ ఇయర్స్ నుంచి ఏ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే పుట్టినప్పటి నుంచి 1.5 year వరకు ఉంటుంది. ఇందులో పిల్లవాడి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తాము. ఇక్కడైతే గుణము లేదా వాళ్ళ యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది అని. ఇదైతే మనో సాంఘిక వికాస దశలు అంటామండి. ఇదైతే వయస్సు, వాళ్ళ వయో పరిమితి చెప్పుకుంటాము. ఇక్కడైతే వాళ్ళ యొక్క క్లిష్ట పరిస్థితులు, మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి చెప్పుకుంటాము. ఇదైతే మనకు గుణము లేదా లక్షణం అని చెప్తాము. ఫస్ట్ వన్ చూద్దాం. దశ పూర్వ శైశవ దశ 0 నుంచి పుట్టినప్పటి నుంచి 1.5 year వరకు ఉంటుంది. ఇందులో క్లిష్ట పరిస్థితి, మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే పిల్లవాడి యొక్క నమ్మకం ఏ విధంగా ఉంటుందంటే నమ్మకము, అపనమ్మకం అనేటువంటివి ఉంటుందండి. ఇక్కడ మనకు గుణం చూసుకున్నట్టయితే ఆశ అనేది ఉంటుంది. పూర్వ శైశవ దశ 0 నుంచి 1.5. పిల్లవాడికి నమ్మకం ఎవరి మీద ఉంటుంది? తల్లి మీద మాత్రమే నమ్మకం అనేది ఉంటుంది. నా తల్లి నన్ను బాగా చూసుకుంటుంది, కింద పనికుండా ఆ విధంగా పిల్లవాడి యొక్క మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఉంటుందండి లోపల. ఇది మనకు సంబంధించి నమ్మకము, అపనమ్మకము. చాలా రకాలుగా అడుగుతారు. పూర్వ శైశవ దశ యొక్క వయో పరిమితి ఏంది అని అడుగుతారు. నెక్స్ట్ పూర్వ శైశవ దశలో పిల్లవాడిలో ఉండేటువంటి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి అని అంటారు. లేదా పూర్వ శైశవ దశలో ఉండేటువంటి
గుణం లేదా లక్షణం ఏంటి పిల్లవాళ్ళని అడుగుతారు, ఆశ అనేది పెట్టాలి. ఇది మనకు సంబంధించి ఏ విధంగా అయినా అడగచ్చండి క్వశ్చన్ అనేది. ఈ టేబుల్ అంతా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్కడ బిట్ వస్తుందో మనం చెప్పలేము, కానీ బిట్ అయితే వస్తుంది, దీంట్లో ఈ బాక్స్లో నుంచి అయితే వస్తుంది. పూర్వ శైశవ దశ గురించి చూసుకున్నాము. నెక్స్ట్ ఉత్తర శైశవ దశ 1.5 నుంచి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. దీంట్లో మనం చూసినట్టయితే స్వయం ప్రతిపత్తి లేదా సందేహాలు కలుగుతూ ఉంటాయి, ప్లస్ తన పని తను చిన్న పని చేసుకోగలుగుతాడు. మనోబలం అనేది ఇందులో వీళ్ళలో ఉండేటువంటి లక్షణంగా చూసుకోవచ్చు. మనోబలం అనేటువంటి లక్షణం అనేది కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. క్రీడా దశ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది పాఠశాల దశ, కౌమార దశ వీటిలోనే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ప్రతిసారి మనకి. క్రీడా దశ చూసుకున్నట్టయితే ఇది 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. పిల్లవాడికి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు ఉండేటువంటి ఆ కాలాన్ని మనము క్రీడా దశ అంటాము. ఇందులో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎలా ఉంటుందంటే చొరవ చూపడము, అపరాధ భావన అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇందులో మనకు ఇలా లక్షణం ఎలా ఉందంటే లక్ష్యం వైపుగా ఉండడం అనేది జరుగుతుంది. పాఠశాల దశ చూసినట్టయితే 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రమించడం అనేది లేదా న్యూనత అంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోవడము, శ్రమించడము లేదా న్యూనతా భావం అనేది పిల్లవాళ్ళలో ఉంటుందండి. సామర్థ్యం, దీంట్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే సామర్థ్యం అని చెప్పుకోవచ్చు, ఈ దశలో ఉన్నటువంటి లక్షణము. కౌమార దశ అయితే 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. పాత్ర సందిగ్ధం. ఈ దశలో మనకు పాత్ర గుర్తింపు కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అబ్బా నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ అందంగా ఉండవని పొగడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పాత్ర గుర్తింపు గురించి దీంట్లో మనము పిల్లవాళ్ళు పాత్ర గుర్తింపు కోసం చేస్తూ ఉంటారు. విశ్వసనీయత అనేది ఇది ఇందులో కనిపించేటువంటి లక్షణం అండి. ఈ దశలో మనకు విశ్వసనీయత అనేటువంటి గుణం కనిపిస్తుంది, లక్షణం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ పూర్వ వయోజన దశ. ఇది మనకు 20 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుందండి. సన్నిహితము, ఏకాంతము. ఇందులోనే మనకు ప్రేమ అనేటువంటి ఒక లక్షణం అనేది చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇది కూడా అడుగుతారు, ప్రీవియస్ వచ్చినటువంటి బిట్ వ్యక్తి పూజ అనేటువంటి గుణం లేదా వ్యక్తి పూజ అనేటువంటి లక్షణం మనకు మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము ఏ దశలో మనం చూడవచ్చు, ఏ దశలో కనిపిస్తుంది అంటే పూర్వ వయోజన దశ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఈ ప్రేమ అనేటువంటిది కనిపిస్తూనే కౌమార దశ అని పెడతారు. కాదండి, మనకు వయోజన దశలో ఏదైతే ఉంటుందో అదే మనకు ఇక్కడ ప్రేమ అని చెప్పుకోవచ్చు. లక్షణము ఎక్కడ ఉంటుంది అంటే పూర్వ వయోజన దశలో ఉంటుంది. ఇందులో భాగంగానే వ్యక్తి పూజ చూడొచ్చు. వ్యక్తి పూజ అంటే ఏంటి, నీకు ఇష్టమైన వ్యక్తులు ఈ వయసులోనే మనకి ఏమవుతుందంటే ఒక వ్యక్తిని ఆరాధించడం జరుగుతుంది. అంటే నీకు ఇష్టమైనటువంటి ఆలోచనలు కలిగినా కదా ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు కలిగాయంటే వాళ్ళని వీళ్ళు ఇష్టపడము. సంథింగ్ మనిషి అయినా కావచ్చు, హీరో అయినా కావచ్చు, హీరోయిన్ అయినా కావచ్చు, ఈ విధంగా వాళ్ళని ఇష్టపడి వాళ్ళని ఇమిటేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనము హీరో వర్షిప్ అని చెప్పి అంటాము ఇంగ్లీష్లో. నెక్స్ట్ మధ్య వయోజన దశ. ఇదైతే 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉంటుందండి. ఉత్పాదకత, స్తబ్దత అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనకు ఉన్నటువంటి లక్షణము లేదా గుణం ఏంటంటే సంరక్షణ. నేను తర్వాత మీకు హింట్ కూడా చెప్తాను, ఇదంతా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు గుర్తులు కూడా చెప్తాను. నెక్స్ట్ పరిపక్వ దశ లేదా వృద్ధాప్య దశ. ఇది మనకు 60 అబవ్ ఉంటుందండి. 60 ఏజ్ దాటిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ దశనంతా మనము పరిపక్వ దశ, వృద్ధాప్య దశ అంటాం. పరిపక్వ దశ అంటామండి, బాగా మెచ్యూరిటీ వచ్చింటుంది, లైఫ్ అంతా ఎక్స్పీరియన్స్ చెందింటారు కాబట్టి వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింటుంది పెద్దవాళ్ళకి. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు అంతా మనకి ఈ స్టేజ్కి వస్తారు. చిత్తశుద్ధి, సమగ్రత, నిరాశ అనేటివి వీళ్ళల్లో మనకు మనోసాంఘిక స్థిత పరిస్థితులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపించేటువంటి లక్షణం, గుణం ఏంటి ఈ దశలో వాళ్ళకంటే సూక్ష్మ బుద్ధి అండి. చాలా తెలివిగా ఉంటారు, ఎంత ఎక్స్పీరియన్స్ పొందుంటారు కదా. ఇంకొక క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే సమాజ నిర్మాణంలో ఎవరి పాత్ర వల్ల సమాజం మంచిగా ఉందని చెప్పి ఎరిక్సన్ గారు పేర్కొనడం జరిగింది అని అడుగుతారు. ఆప్షన్స్ మనకి ఇవన్నీ ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. ఉత్పాదకత ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఏ పరిస్థితి వల్ల అంటే ఇది చెప్పచ్చు, ఏ దశ వాళ్ళ వల్ల అంటే మధ్య వయోజన దశ. ఎందుకంటే ఈ ఉత్పాదకత అనేది మనకి ఈ దశ కిందకే వస్తుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు సంబంధించి ఇంకోసారి రివిజన్ చేసుకుందాం. పూర్వ శైశవ దశలో మనకి ఏ విధంగా ఉంటుంది, ఎక్కువగా ఏ అడుగుతారు చూసుకోవాలి. నమ్మకం, అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. చిన్నపిల్లవాడు కదా, సో వాళ్ళ తల మీద నమ్మకం అనేది పెట్టుకొని ఉంటాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తొచ్చిందంటే ఆటోమేటిక్గా ఇంకోటి వస్తుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేటువంటిది ఏంటంటే ఆశ. పిల్లవాడికి చాలా ఆశగా ఉంటుంది, అదితి అమ్మ ఇది అమ్మ అని చెప్పి అడుగుతూనే ఉంటాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉత్తర శైశవ దశ అంటే 3 ఇయర్స్ వరకు ఉంటుంది, 1.5 నుంచి. దీంట్లో ఎక్కువ సందేహాలు కలుగుతూ ఉంటాయి పిల్లవాళ్ళకి అని
అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు తను స్వయంగా చేసుకోగలుగుతాడు, తినడం కానీ చిన్న చిన్నవి, ఓకే, అలా చేసుకోగలుగుతాడు. ఇక్కడ మనకు మనోబలం అనేది ఉంటుంది పిల్లల్లో. క్రీడా దశ చూసినట్టయితే కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయడము, ఓకే, ఈ విధంగా తనకి చాలామంది ఫ్రెండ్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే చొరవ చూపడం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చాలామందితో పిల్లవాడు స్నేహం చేస్తాడు, ఆటల్లో ఆడతాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. తన లక్ష్యము, దీంట్లో ఉండేటువంటి లక్షణం ఏంటి, ఈ దశలో కనిపించేటువంటి పిల్లవాళ్ళు ఏం గుణం కనిపిస్తుంది, లక్షణం కనిపిస్తుంది అంటే లక్ష్యం అనేది చూసుకోవచ్చు. పాఠశాల దశ, ఇందులో మనం చూసినట్టయితే శ్రమించడం అండి. పాఠశాల మీకు ఇక్కడ గుర్తు ఎలా పెట్టుకోవచ్చు అంటే, మీకు హింట్ ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ పాఠశాలలో చదవడానికే కదా, పాఠశాలలో బాగా శ్రమిస్తూ ఉంటాడు చదవడానికి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో మనకు కనిపించేటువంటి గుణం లేదా లక్షణం ఏంటంటే సామర్థ్యం అండి, పిల్లవాడి యొక్క సామర్థ్యము. కౌమార దశ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ వాళ్ళందరూ గుర్తించాలని అనుకుంటూ ఉంటారండి. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం కోసం ట్రై చేస్తూ ఉంటారు. విశ్వసనీయత అనేది మనం ఇక్కడ చూడవచ్చు. పూర్వ వయోజన దశ, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ రెండు కన్ఫ్యూజ్ కాకూడదు. విశ్వసనీయత అనేది కౌమార దశలో ఉంటుంది, ప్రేమ అనేది మనకు పూర్వ వయోజన దశలో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు 20 to 30 years వచ్చేదంతా మనకు స్వచ్ఛమైందని చెప్పచ్చు. ఆ విధంగా మనం చూసుకోవచ్చు అండి ప్రేమ అనేది. ఇక్కడ వచ్చేదంతా అట్రాక్షన్ అంటాం కదా, సో ఆ విధంగా మనము ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పూర్వ వయోజన దశలో ఉండేది మనకు ప్రేమ అని చెప్పి. ఇక్కడ మనం చూసినట్టయితే సన్నిహితము, ఏకాంతం ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఆల్మోస్ట్ 20 to 30 yearsలో పెళ్లి చేసేస్తారు కదా, సో అందుకే మనం సన్నిహితంగా ఉంటారు భార్యాభర్తలు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒంటరిగా మిగిలిపోతారని చెప్పి గుర్తుపెట్టుకోండి, అంటే పెళ్లి కాకపోతే. ఈ విధంగా మనకు జస్ట్ హింట్ కోసం చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, పూర్వ వయోజన దశ. నెక్స్ట్ మధ్య వయోజన దశ, ఇక్కడ మీరు ఇంకా 30 నుంచి 60 వరకు కష్టపడుతూనే ఉండాలి కదా ఫ్యామిలీ కోసము. సో ఉత్పాదకత, స్తబ్దత అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా లింకప్ అనేది ఉంటుంది ప్రతిదానికి. ఇక్కడ మనకు సంరక్షణ అనేది గుణం అనేది కనిపిస్తుంది, అంటే ఫ్యామిలీని సంరక్షించాలి అని చెప్పి మీకు హింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ వన్ పరిపక్వ దశ, వృద్ధాప్య దశ. ఇక్కడ చేయడానికి మనకు ఐడియాస్ ఉన్నా కూడా సామర్థ్యం అనేది ఉండదు, ముసలి వాళ్ళు అయిపోయి ఉంటాం కాబట్టి. ఇక్కడ మనం చిత్తశుద్ధి, సమగ్రత, నిరాశ చెంది ఉంటాము. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకేమీ అంటే ఏజ్ అనేది సహకరించదు కాబట్టి. ఇక్కడ మనము సమైక్యత అని కూడా చెప్పుకోవచ్చు. సమైక్యత అని ఇచ్చినా కూడా రైట్ ఆన్సరే, సమైక్యత, నిరాశ అని ఇచ్చినా కూడా రైట్ ఆన్సరే కానీ చూసుకోవచ్చు. ఇక్కడ సూక్ష్మ బుద్ధి అనేది మనకు ఈ దశలో చూడవచ్చండి, గుణము లేదా లక్షణంగా. ఆల్మోస్ట్ చాలా ఈజీ అండి మనకి. ఇక్కడ మెయిన్ అయితే ఈ 3 ఇవే అడుగుతూ ఉంటాడు, సో చూసుకోవాలి. వ్యక్తి పూజ అనేది కూడా కంపల్సరీ అడుగుతాడండి. నెక్స్ట్ ఈ లాస్ట్ చెప్పినటువంటిది సమాజ నిర్మాణంలో ఎవరి పాత్ర వల్ల సమాజం మంచిగా ఉందని అన్నాడు ఎరిక్సన్ గారు అంటే, మనకు మధ్య వయోజన దశ, ఉత్పాదకత. ఓకే, ఈ ఉత్పాదకత వల్లనే మనకి ఇక్కడ సమాజం మంచిగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇక చూడండి, ప్రతిదానికి మనకు అనుభవాలు చూడండి, నమ్మకము, అపనమ్మకము, పాజిటివ్ ఒకటి, నెగిటివ్ ఒకటి, ఇలాగ మనకు ప్రతిదీ ఉంటుందండి. మీకు అది ఏది హింట్ కావాలంటే అది హింట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, సాన్నిహిత్యము, ఏకాంతము, ఉంటే సన్నిహితంగా ఉంటాం, లేదంటే ఏకాంతంగా మిగిలిపోతామని. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, శ్రమించడము లేదా న్యూనతాభావం అంటే ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోవడము. సో ఈ విధంగా మనకు పాజిటివ్, నెగిటివ్ ఏదైనా ఉండొచ్చండి. ప్రతి వ్యక్తిలోనూ ఒకటే ఉండాలని లేదు కదా, సో ప్రతి వ్యక్తిలోనూ ఈ విధంగా 2 ఉంటాయి. ఇవి మనకు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పి మనకి ఇక్కడ ఎరిక్సన్ గారు చెప్పడం. ఓకే, ఇక్కడ చూడండి, అహం ఎదుర్కొనే తీరు వల్ల మూర్తిమత్వం అభివృద్ధి జరుగుతుందని చెప్పాడు కదా, సో వీటన్నిటి ఇక్కడ దశల్లో ఈ విధంగా ఉంటుంది. వీటి వల్ల మన మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది, లేదా ఇక్కడ మనకు పాజిటివ్గా అంటే అభివృద్ధి చెందుతుంది, లేకపోతే డల్ అవుతుందని చెప్పి. ఓకే, ఈ విధంగా చెప్పిందే మనకు ఎరిక్సన్ గారు ఈ విధంగా చెప్పారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు అయితే లిబిడో ప్రభావం వల్ల అని చెప్పారు. సో ఇదంతా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో, చేతనము, అచేతనము, ఉపచేతనము, ఈసారి చాలా ఎక్కువ టాపిక్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. దీని పీడిఎఫ్ లింక్ టెలిగ్రామ్లో ఫ్రీగానే షేర్ చేస్తాము, చదువుకోండి మీరు. ఓకే, రివిజన్ చేసుకునేకి అయితే టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. దీని టాపిక్ వైజ్ ఏవైతే ఉన్నాయో టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీడియోస్ అన్నీ మనకి యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. టెస్ట్లో ఒకటే మీకు కావాల్సింది, ఇంకా టెస్ట్లో ఒకటి కావాలంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది. యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నాయి, అక్కడ క్లాసెస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మీకు సిలబస్ అంతా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ చూసి ప్రిపేర్ చేసినవి కాబట్టి మీకు అంతా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుందండి, బిట్ మిస్ కాకుండా. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.